11 కదరా సంతోష్ 11 కి క్లాస్ స్టార్ట్ ఉందా ఇంకా రాని ఓకే ఇస్తాను రివిజన్కి ఇస్తాను రా ఓకే సాటర్డే గౌతమ్ గుడ్ మార్నింగ్ రా ఓకే భూషేంద్రనాథ్ గుడ్ మార్నింగ్ రా సాయి విఘ్నేష్ గుడ్ మార్నింగ్ అమ్మా మెయిన్స్ అడ్వాన్స్ అన్ని ఉన్నాయిరా ఓకే ఓకే సాటర్డే రివిజన్ చేస్తానమ్మా ఓకే ఎవ్రీ వీక్ కొత్త చాప్టర్ స్టార్ట్ అయిద్దిరా రైట్ సాయి గుడ్ మార్నింగ్ రా కెమికల్ బాండింగ్ నోట్స్ పెట్టారమ్మా ఎందులో గూగుల్ క్లాస్ రూమ్ లో 2 పెట్టాను రా 2 నోట్స్ పెట్టాను చూడండి ఒకసారి ఓకేనా రైట్ లిఖిత్ గుడ్ మార్నింగ్ రా రైట్ కాలేజ్ ఎప్పుడు ఏంటి అనేది చెప్పలేము రా చిన్న ఓకే వాళ్ళు గవర్నమెంట్ కదా రైట్ లెట్ స్టార్ట్ అవర్ లెసన్ మనకి నిన్న మనం నేర్చుకుంది ఏంట్రా అంటే మనకి ఎనర్జీ కానీ రేడియస్ కానీ ఏం నేర్చుకున్నామమ్మా today we are going to discuss about the de Broglie's theory de Broglie's theory amma de Broglie's theory ప్రకారం ఏంట్రా అంటే మా every particle whether it is microscopic or macroscopic నువ్వు ఏ పార్టికల్ తీసుకున్నామా whether you take microscopic particle or ఏ పార్టికల్ తీసుకున్నా it will have both wave nature as well as particle nature amma wave nature untadi particle nature rendu untayra every particle in the universe okay we have both particle nature as well as wave nature amma wave nature untadi particle nature untadi but for microscopic particles వచ్చేటప్పటికల్లా wave nature dominate చేస్తామా అంటే పార్టికల్ నేచర్ మైక్రోస్కోపిక్ అంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అలాంటి వాటికి ఏంటంటే వేవ్ నేచర్ డామినేట్ చేస్తుంది పార్టికల్ నేచర్ ఉంటది బట్ డామినేషన్ ఏంటంటే వేవ్ నేచర్ అలాగే మైక్రోస్కోపిక్ పార్టికల్స్ వచ్చేటప్పటికల్లా మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే మన కంటికి కనబడేవమ్మా అంటే మన చిన్న ఒక అంటే ఇలా పెట్టచ్చు బెటర్ టు టేక్ ఇట్ యాజ్ 10 పవర్ మైనస్ సమ్ ఎక్స్ గ్రామ్స్ లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటమ్మా మైక్రో పార్టికల్స్ అంటారు ఎలక్ట్రాన్ ప్రోటాన్ అలాంటి కొంత మనకి మాస్ అంటే కొంచెం ఎక్కువ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అన్నిటికీ పార్టికల్ నేచర్ డామినేట్ చేస్తుంది మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అన్నిటికీ వేవ్ నేచర్ డామినేట్ చేస్తుంది అలా అని మైక్రోస్కోపిక్ పార్టికల్స్ కి పార్టికల్ నేచర్ ఉంటది మైక్రోస్కోపిక్ పార్టికల్స్ కూడా వేవ్ నేచర్ ఉంటదమ్మా బట్ డామినేషన్ ఈస్ లెస్ అక్కడ ఏం చెప్తారంటే అమ్మా అండ్ de Broglie's theory is applicable only for microscopic particles కి అప్లికబుల్ కాదంటారమ్మా de Broglie's theory గాని హైసెన్బర్గ్ నెక్స్ట్ చెప్పే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ మైక్రోస్కోపిక్ పార్టికల్ అక్కడ చెప్పేది ఏంట్రా అంటే the wavelength of the moving particle is inversely proportional to momentum or దాన్ని మనోళ్ళు lambda is equal to h by mv అమ్మ lambda is equal to h by mv de Broglie wavelength రా ఓకే ఇక్కడ మనకి తెలిసినాయి కదా v అంటే వెలాసిటీ మాస్ ఇంకా యూనిట్స్ తెలుసు కదా మనకి వేవ్లెంత్ అనేది సెంటీమీటర్స్ లో కావాలంటే h వాల్యూ 6 into 10 power minus 27 తీసుకోవాలి 6.625 into and mass of the substance should be taken in grams and velocity of the particle should be taken in centimeter per second అదే మనకి వేవ్ లెంత్ మీటర్స్ లో రావాలి అంటే 6.625 into 10 power
-34 and ఇక్కడ kg లో తీసుకోవాలి and velocity of the particle should be taken in meter per second and ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో ఏమంటాడమ్మా ఆన్సర్ వాట్ ఈస్ ద ఆర్డర్ అంటాడమ్మా క్వశ్చన్ లో వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది అంటే ఆర్డర్ అంటాడు ఆర్డర్ అంటే ఏంటి సార్ అంటే వాట్ యు మీన్ బై ఆర్డర్ ఇప్పుడు మనకి ఏ నెంబర్ అయినా సరేరా నువ్వు ఇచ్చిన ఏ నెంబర్ అయినా సరే ఇఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a.bc into 10 power x అమ్మా a.bc into 10 power x ఫర్ ఎగ్జాంపుల్ 3 to 5 ఉందిరా 3 to 5 అంటే 3.25 into 10 power 2 ఇలాగా డెసిమల్ ముందు ఒక నాన్ జీరో డిజిట్ పెట్టాలమ్మా అలాగే 0.00325 అనుకోరా దట్ విల్ బి రిటన్ యాజ్ 3.25 into 10 power minus 3 అమ్మా 3.25 అలాగా ఏ నెంబర్ అన్నా సరే ఇలా రాయటాన్ని we call as scientific notation అంటారమ్మా ఇలా రాయటాన్ని scientific notation అంటారు అందులో ఈ నొటేషన్ లో ఈ వాల్యూతో పని లేదమ్మా ఈ వాల్యూని ఏమంటారంటే ఆర్డర్ అంటారమ్మా పేరు సైంటిఫిక్ నొటేషన్ రాసినప్పుడు అండ్ సైంటిఫిక్ నొటేషన్ రాసిన తర్వాత ఆ 10 power x ని ఆర్డర్ అంటారమ్మా ఓకే అంతేగాని ఎలా పడితే అలా తీసుకోకూడదురా అంతేగాని ఇప్పుడు సార్ 325 into 10 power 3 ఉందనుకోరా దాన్ని సార్ దీన్ని ఆర్డర్ అనొచ్చా అనకూడదమ్మా దీన్ని ఆర్డర్ అనకూడదు డెసిమల్ ముందు ఒక్క డిజిటే ఉండాలిరా ఒక్కటే అది కూడా నాన్ జీరో ఉండాలి దట్ ఈస్ ఈక్వల్ టు 10 power 5 దెన్ వాట్ ఈస్ ద ఆర్డర్ అంటే 10 power 5 అది ఆర్డర్ కనుక్కోమంటాడు ఎప్పుడైనా సరే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది వేవ్ లెంత్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది మాస్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది వెలాసిటీ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మొమెంటం అలా ఆర్డర్ కనుక్కోమన్నాడు అంటే మనం ఆన్సర్ అంతా చేసిన తర్వాత ఓకే సైంటిఫిక్ నొటేషన్ రాసిన తర్వాత ఆ 10 power ఎంతైతే ఉందో అంటే ఇప్పుడు 10 power 5 టోటల్ ఇదంతా కలిపి ఆర్డర్ ఓన్లీ 5 కాదమ్మా 10 power 5 ని ఆర్డర్ అంటారమ్మా సో సమ్స్ లో ఇక్కడి నుంచి డి బ్రోగ్లీ నుంచి హైసెన్బర్గ్ నుంచి ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది మాస్ అని ఆర్డర్ ఆఫ్ ది వెలాసిటీ కానీ ఆర్డర్ ఆఫ్ ది వేవ్ లెంత్ కానీ కనుక్కోమంటా ఉంటాడమ్మా అలా కనుక్కోమన్నప్పుడు మన సైంటిఫిక్ నొటేషన్ లో రాసుకుని చూసుకోవాలరా అలా సైంటిఫిక్ నొటేషన్ లో రాసుకోకుండా డైరెక్ట్ గా తీసుకుంటే తప్పమ్మా అది ఓకే అది చూసుకోండి ఒకసారి ఓకే రైట్ ఒరే అందరికి రచన సిఏ పిల్లలకి లేదా శాంతభవన్ వాళ్ళకి కదా మన శాంతకి ఆర్యకే చక్రభవన్ 11 చక్రభవన్ 12 కదా క్లాస్ మనకి ఓకే రైట్ సో వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అంటే ఇలా చూసుకోవాలి ఆర్డర్ ఆఫ్ ది పాయింట్ ఒక కాంపౌండ్ కి ఆర్డర్ కనుక్కోమంటే రైట్ ఇందులో మనకి ఏంటంటే అమ్మా డి బ్రోగ్లీస్ థియరీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇంక ఇక్కడ తెలుసు కదమ్మా λ1/λ2 is equal to m2 రేషియోస్ తెలుసు కదరా రేషియోస్ ఎలాగా రేషియో ఆఫ్ 2 వేవ్ లెంగ్త్స్ λ1/λ2 is equal to m2v2/m1v1 తెలుసు కదమ్మా రేషియోస్ కనుక్కోమంటే ఇదిరా ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మా వేవ్ లెంత్ ఆఫ్ ది పార్టికల్ కి అలాగే కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఇదమ్మా lambda is equal to h/√2m/ke అమ్మా వేవ్ లెంత్ కి కైనెటిక్ ఎనర్జీకి డెరివేషన్స్ మనకి ఇప్పుడు అంతా చేయాలని టైం పట్టిద్దిరా వేవ్ లెంత్ కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ lambda is equal to h/√2m/ke అమ్మా కైనెటిక్ ఎనర్జీ రా ఓకే అలాగే సార్ మనకి ఫిజిక్స్ లో వస్తుందమ్మా కైనెటిక్ ఎనర్జీ is equal to charge into యాక్సిలరేషన్ అని ఉంటుందిరా చార్జ్ ఇంటూ యాక్సిలరేషన్ అని ఒక ఫార్ములా వస్తుందమ్మా కైనెటిక్ ఎనర్జీ ఫిజిక్స్ లో చార్జ్ ని మనం Q అంటారమ్మా ఓకే అండ్ యాక్సిలరేషన్ ని V అంటారమ్మా సో ఇన్స్టెడ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వీ కెన్ రైట్ Q into V రా సో lambda is equal to h/√2m
క్యూ ఇంటూ వి అమ్మ. చాలా మంది వి అంటే ఓ మళ్ళీ వెలాసిటీ అంటారు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఈ అని రాస్తారమ్మా. అంటే కన్ఫ్యూజన్ లేకుండా క్యూ ఇంటూ ఈ అంటారమ్మా. క్యూ ఇంటూ ఈ. ఓకే, అంటే కన్ఫ్యూజన్ అని వి రాసిన రైటే, ఈ రాసిన రైటరా. యాక్సిలరేషన్ అనేది మనకి వోల్ట్స్ లో చెప్తారమ్మా. వోల్ట్స్ లో చెప్తారు. చార్జ్ అనేది కూలుంబ్స్ లో చెప్తారు. ఇవన్నీ మనకి జస్ట్ ఫార్ములా రా. దీని మీద సమ్స్ ఉంటాయమ్మా. చార్జ్ ఇంటూ వోల్టేజ్ రా. చార్జ్ ఇంటూ వోల్టేజ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు దీని మీద. దీంట్లో మనకి ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయమ్మా. ఎలక్ట్రాన్ కి అయితే ఇంకా డైరెక్ట్ మనకి పరకలా డైరెక్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.24 by root of volts the voltage that is obtained amma. Direct formula electrons ki aithe 12.2427 amma. 12.27 and the answer will comes in Armstrong's. Alage proton ki amma. Proton ki aithe lambda is equal to 0. something value gurtundal roy iyanni sums adugutadu. Okay, 0.286 by root v. ఆన్సర్ మళ్ళీ ఆమ్స్ట్రాంగ్స్ లోనేనమ్మా. అలాగే ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్ అమ్మా. ఆల్ఫా పార్టికల్ కి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0.101 రా. 0.101 బై రూట్ వోల్టేజ్ ఇంటూ అది ఆమ్స్ట్రాంగ్స్ లో వస్తుందమ్మా. అలాగే న్యూట్రాన్ కి మళ్ళీ న్యూట్రానిక్ కూడా ఉందమ్మా. న్యూట్రాన్ కి వచ్చేటప్పటికల్లా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0.286 ఎరా. ప్రోటాన్ కి న్యూట్రాన్ కి ఒకటే వస్తామా. బికాస్ ఆఫ్ హ్యావింగ్ సేమ్ మాస్ సేమ్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుందిరా. వోల్ట్స్, ఆమ్స్ట్రాంగ్స్ సేమ్ మాస్ ఉండటం వల్ల ఈ వాల్యూస్ అడుగుతారు చిన్న అడ్వాన్స్ లెవెల్లో అడుగుతాడు. సో ఒకసారి చూసుకోండి అమ్మా. ఇలా మనకి ఇచ్చిన డేటా బట్టి ఫార్ములా మార్చుకుంటా ఉండాలిరా. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అడిగితే ఇది. చార్జ్ ఎప్పుడు అడగలేరా, వోల్టేజ్ అడుగుతాడమ్మా. వోల్టేజ్ అడిగిన రేషియో ఆఫ్ 2 వోల్టేజ్ పరంగా అడిగినప్పుడు ఫార్ములా రూట్ ఆఫ్ V2 by V1 అమ్మా. వోల్టేజ్ 1 by వోల్టేజ్ 2 రా. అది వోల్ట్స్ లో ఇస్తారమ్మా. ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కానీ వోల్ట్స్ లో కానీ ఇచ్చినప్పుడు ఇది తీసుకొని చేయొచ్చమ్మా. ఈ 4 మీద సమ్స్ ఉంటాయా చిన్న చూసుకోండి ఒక్కసారి. 208 కానీ 208 కాదు 0.286 చిన్న 0.286 రా. వోల్టేజ్ ఎరా ఒరే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు వోల్టేజ్ అంటారమ్మా. ఓకే, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని ఇంకో ఎలా చెప్తారంటే వి కెన్ టేక్ ఇట్ యాజ్ ది ఓకే చార్జ్డ్ పార్టికల్ ని యాక్సిలరేట్ చేయడానికి కొంత పొటెన్షియల్ ఉంటుందిరా. చార్జ్డ్ పార్టికల్ ని కొంత యాక్సిలరేట్ చేయడానికి వి హావ్ టు అప్లై సమ్ పొటెన్షియల్ అంటారమ్మా. ఓకే, యాక్చువల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ డిఫైన్డ్ యాజ్ ది కైనెటిక్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే Q అనే చార్జ్డ్ పార్టికల్ ని ఇన్ ఆర్డర్ టు యాక్సిలరేట్ కొంత యాక్సిలరేట్ చేయడానికి వి హ్యావ్ టు అప్లై సమ్ పొటెన్షియల్ అమ్మా. ఆ పొటెన్షియల్ ని వి కాల్డ్ యాజ్ V అంటారు. ఒక చార్జ్డ్ పార్టికల్ ని యాక్సిలరేట్ చేయడానికి ఒక చార్జ్డ్ పార్టికల్ Q అనే చార్జ్డ్ పార్టికల్ ని ఇన్ ఆర్డర్ టు యాక్సిలరేట్ దాని యొక్క స్పీడ్ పెంచడానికి వి హ్యావ్ టు అప్లై సమ్ వోల్టేజ్ రా. దట్ చార్జ్ ఇంటూ వోల్టేజ్ అప్లైడ్ విల్ బి ఈక్వల్ టు ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అమ్మా. ఓకే, యాక్సిలరేషన్ అనకూడదు, యాక్సిలరేట్ చేయడానికి అప్లై చేసిన పొటెన్షియల్ అమ్మా. ఆ పొటెన్షియల్ V అంటారా. ఓకే, కొంతమంది E అంటారు. అంతేగాని యాక్సిలరేషన్ అని జాదరు. ఆ యాక్సిలరేట్ అవ్వటానికి కావాల్సిన పొటెన్షియల్ ని అండ్ చార్జ్ మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారమ్మా. అంతేగాని చార్జ్ ఇంటూ యాక్సిలరేషన్ కాదురా. చార్జ్ ఇంటూ potential difference applied which is used to increase or to accelerate the charged particle which is numerically equal to its kinetic energy amma. ఈ ఫార్ములాస్ రా. అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మా మనకి రైట్ దీని తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి ఇంకా పార్టికల్స్ ఏంట్రా అంటే ఇంకా ఉన్నాయి. డి బ్రోలీలో సమ్స్ ఉన్నాయి, ఇంకా ఉంటాయిరా.
ఇంకా ఏంట్రా అంటే అమ్మా మనకి వెరీ 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 ఇంపార్టెంట్ ఏంట్రా అంటే వేవ్ లెంత్ మనం మాట్లాడేది హైడ్రోజన్ ఆటం గురించి. హైడ్రోజన్ ఆటం గురించి వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మూవింగ్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ లో అంటే లాంబ్డా ఇస్ ఈక్వల్ టు స్మాల్ ఫామ్ లో అయితే h/mv కదమ్మా, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.11 పెట్టుకొని వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ అంటే 2.18 into 10⁸ into z/n చెప్పాను కదమ్మా నిన్న వెలాసిటీ ఫార్ములా. ఆ ఎన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఓకే, వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ దట్ ఈస్ ఈక్వల్ టు 3.3 ఆంగ్స్ట్రామ్స్. 3.6 మీకు గుర్తుంచుకోండి, అది హైడ్రోజన్ ఆటమ్ కి వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ కి వచ్చి 3.33 ఆంగ్స్ట్రామ్స్. అలాగా వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్ very 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 important రా. వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్ is equal to n into number of the orbit into wavelength of the electron in the first orbit, that is 3.33. ఒకవేళ 3.33 ఇవ్వకపోతే λ1 ఇస్తాడమ్మా. సో nth ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్ కావాలంటే n into λ1. అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మా సర్కంఫరెన్స్ రా. సర్కంఫరెన్స్ 2πr. సర్కంఫరెన్స్ ఏంటమ్మా 2πr. 2πr is equal to n lambda అంటారా. 2πr is equal to n lambda. సార్ ఎప్పుడు కూడా సర్కంఫరెన్స్ కి 2πr is equal to n lambda. వాట్ ఈస్ బై n? నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్, అండ్ lambda అంటే వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్. ఆ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నాక వేవ్ లెంత్, అండ్ r అంటే రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్. చాలా మందేమో ఇలా నేర్చుకుంటారు, 2πr is equal to n lambda అంటారమ్మా. కానీ పర్ఫెక్ట్ చెప్పాలంటే రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఆర్బిట్, ఆ ఆర్బిట్ యొక్క వేవ్ రేడియస్ అండ్ ఎలక్ట్రాన్ ఆ రేడియస్ ఆర్బిట్ లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్. సో ఇది గుర్తుంచుకుంటారు, 2πrn is equal to n lambda n. చాలా మంది చేసే మిస్టేక్ అక్కడే రా. రైట్, దాన్ని ఇలా రాసుకోవచ్చు చూడు, 2πn² into r1. rn అంటే 0.529 into n² కదరా. ఫస్ట్ ఆర్బిట్ కి r1 అనుకున్నాం అనుకో, n² into r1 అమ్మా, ఇంపార్టెంట్. దట్ ఈస్ ఈక్వల్ టు n into λn రాసుకోవచ్చా. నెక్స్ట్ 2πn² r1 is equal to n into n λ1 అని రాసుకోవచ్చమ్మా. n into n λ1, రైట్. 2π కొట్టేమాకండి రోయ్, కొట్టేమాకండి, n² into λ1, n² into λ1. ఈ n కొట్టేమాకండి, ఉంచండి. ఎందుకంటే సార్ ఈ టోటల్ వాల్యూని ఏమంటారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్కంఫరెన్స్ రా. ఈ టోటల్ వాల్యూని సర్కంఫరెన్స్ అంటారు. సో అలా కావాలి కొన్ని సందర్భాలు ఏంటంటే వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ క్వశ్చన్ అడుగుతాడంటే చూడండి, వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్ ఏంటంటే x ఆంగ్స్ట్రామ్స్ అంటాడు. క్యాలిక్యులేట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫిఫ్త్ ఆర్బిట్ అండ్ ఆల్సో ఇట్ సర్కంఫరెన్స్ అంటాడమ్మా. వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫిఫ్త్ ఆర్బిట్, సర్కంఫరెన్స్ రెండు కనుక్కోమంటాడు. సో మన ఫార్ములా ఏంటి, వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్ అంటే ఫిఫ్త్ ఆర్బిట్, దట్ ఈస్ ఈక్వల్ టు n into λ1 కదమ్మా. n into λ1 దట్ ఈస్ ఈక్వల్ టు 5x ఆంగ్స్ట్రామ్స్. అదే సర్కంఫరెన్స్ డైరెక్ట్ గా 2πr అన్న. ఇదంతా 2πr is equal to n² into λ1 that is equal to 25x ఆంగ్స్ట్రామ్స్. 25x ఆంగ్స్ట్రామ్స్. ఈ మోడల్. ఇంకో మోడల్ ఏమవుతాడంటే సెకండ్ మోడల్, రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఈస్ a0. రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఈస్ a0. ఓకే, calculate wavelength of the electron in the first orbit.
సారీ వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ద ఫిఫ్త్ ఆర్బిట్ లో రేడియస్ వేవ్ లెంత్ కనుక్కోమంటాడు మా వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ద ఫిఫ్త్ ఆర్బిట్. అప్పుడు వాడాల్సిన ఫార్ములా ఏంట్రా అంటే 2π n1 స్క్వేర్ ఇంటూ a1 a0 అంటే ఇదిరా 2πn స్క్వేర్ r1 is equal to n lambda n. ఈ ఫార్ములా వాడాలమ్మా. చూసుకోవాలి ఆప్షన్ బట్టి మారిద్దాం, జాగ్రత్త కన్ఫ్యూజ్ అవుతురా. ఓకే, రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ ఏమో a0 ఇచ్చి వేవ్ లెంత్ కనుక్కోమంటాడు. వేవ్ లెంత్ కనుక్కోమన్నప్పుడు నువ్వు వాడాల్సిన ఫార్ములా ఇదిరా 2πn స్క్వేర్ r1 is equal to n into lambda 1. 2π ఏ ఆర్బిట్ అమ్మా ఫిఫ్త్ ఆర్బిట్ ఇంటూ a0 అని ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 5 into lambda 5. 5 క్యాన్సిల్. lambda 5 is equal to 10π a0 అమ్మ. ఇచ్చిన డేటా బట్టి జాగ్రత్తగా చూసుకోవాలిరా. చాలా అంటే కన్ఫ్యూజన్ రా, అంటే ఫార్ములాస్ ఎక్కడెక్కడ ఏది వాడాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ ఫార్ములాస్ ముందు పక్కన రాసుకుని సమ్ చేసేటప్పుడు రా. ఇప్పుడు ప్రజెంట్ మనకి సమ్ చేసేటప్పుడు ఫార్ములాస్ పక్కన పెట్టుకుని రాసుకొని అప్పుడు చేయండి. తర్వాత చేయగా అలవాటు అయింది. ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఇదేరా, ఇబ్బంది పెట్టే సమ్ ఇదే అమ్మా. ఆడు ఫస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఇచ్చి అండ్ ఫిఫ్త్ ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్ కనుక్కోమంటాడమ్మా. ఇన్ టర్మ్స్ ఆఫ్ a0 రా, ఇన్ టర్మ్స్ ఆఫ్ a0 lambda 5 కనుక్కోమంటాడు. r1 ఇచ్చి వేవ్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ a0 కనుక్కోమంటాడు. అప్పుడు మీరు వాడాల్సిన ఫార్ములా 2πn స్క్వేర్ r1 is equal to n into lambda n అమ్మా. గుర్తుంచుకోండి రా, అంటే rn బదులు n స్క్వేర్ ఇంటూ r1 రాసుకోవాలి. మిగతా ఫార్ములా సేమ్ అలాగే ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ అమ్మా. రైట్ సార్, ఒక్కొక్కసారి ఏమి ఇస్తాడంటే ఇలా డయాగ్రామ్ ఇస్తాడు. ఇలా ఇచ్చి ఎనర్జీ ఎంత, ఈ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు ఆ ఎనర్జీ ఎంత, రేడియస్ ఎంత, వెలాసిటీ ఎంత, అలాగే వేవ్ లెంత్ ఎంత అని అడుగుతాడు. ఎనర్జీ, వెలాసిటీ, రేడియస్ అలా. సార్ ఏది తెలియాలన్నా నీకు ఆర్బిట్ యొక్క నెంబర్ తెలిసిందనుకోరా, ఎన్ వాల్యూ తెలిస్తే చాలుగా. 13.6/n స్క్వేర్, 0.529 into n స్క్వేర్, 2.18 into z/n. వేవ్ లెంత్ అంటే n into lambda 1 కదా, n into lambda 1. n వాల్యూ కనుక్కోవాలంటే ఎలా సార్ అంటే ఇన్ని వేవ్స్ ఫామ్ అయ్యి చూసుకోవాలరా. నెంబర్ ఆఫ్ వేవ్స్. వేవ్ అంటే ఏంటి, ఒక క్రస్ట్ ఒక ట్రఫ్, ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ కలిపి వన్ వేవ్ అంటారమ్మా. ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ కలిపి వన్ వేవ్ అంటారు. సో వన్ వేవ్ అన్నప్పుడు ఏంటంటే క్రస్ట్ ఒకటి, ట్రఫ్, క్రస్ట్ ట్రఫ్, క్రస్ట్ ట్రఫ్, క్రస్ట్ ట్రఫ్. సో ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. సార్ ఇవన్నీ మా వల్ల కాదు, సింపుల్ గా ఏంటరా అంటే ఇలా ఎత్తాడు కదా బొమ్మలు ఎత్తాడు కదా, పైన లెక్కే 1 2 3 4 పైకి వచ్చిన లెక్కే. ఆ పైకి వచ్చిన 4 అంటే ఫోర్త్ ఆర్బిట్ అయిపోయింది, ఇంక లేదు. అంతేగాని క్రస్ట్లు ట్రఫ్ లెక్కే కల్లా ఇలాగ బొమ్మ ఇచ్చినప్పుడు ఇలా బొమ్మ ఇచ్చినప్పుడు 1 2 3 4 5 6 అంటే n is equal to 6. 6th ఆర్బిట్ అంటే వచ్చేది మిగతా వాల్యూస్ అన్ని. సో lambda 6 కనుక్కోమన్నాడు అని అలా. సో డయాగ్రామ్ ప్రకారం ఇచ్చినప్పుడేమో పైకి ఎన్ని వచ్చినాయి 1 2 3 4 ఫోర్త్ ఆర్బిట్, పైకి ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 అలా కనుక్కుని దాని నుంచి మిగతాయి కూడా కనుక్కోవచ్చమ్మా. ఇది ఒకట డి బ్రోగ్లీస్ థియరీగా. ఓకే, ఎక్కువగా అడిగేది ఈ మోడల్ సమ్ అడుగుతారమ్మా ఎక్కువ. ఓకే, లేదు డైరెక్ట్ గా వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ 3.33 ఆంగ్స్ట్రామ్ ఫిక్స్డ్ వాల్యూ, అది ఫిక్స్డ్ రా. ఇదొకటి అడుగుతాడమ్మా. బొమ్మ ప్రకారం బొమ్మ ఇచ్చేసి ఏ ఆర్బిట్ అడగడు. ఆర్బిట్ అడగకుండా ఎనర్జీ గానీ, రేడియస్ గానీ, వెలాసిటీ గానీ అవి అడుగుతాడు. ఏం కావాలన్నా మనకేంటి నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ తెలిస్తే తెలిసిపోయిరా. ఇది ఒకటమ్మా డి బ్రోగ్లీకి సంబంధించింది. నెక్స్ట్ ఇవి మెయిన్ గుర్తుంచుకోవాలి. ఓకే రైట్, చూసుకున్నాం ఒక్కసారి. నెక్స్ట్ బామర్ సిరీస్ ఎన్ని ఏంటమ్మా బామర్ సిరీస్లు అవన్నీ నేను చూసాం కదా. జెడ్ వాల్యూ ఇస్తారంటే జెడ్ వాల్యూ అంటే ఏంట్రా, అటామిక్ నెంబర్ అమ్మా. జెడ్ వాల్యూ మనకు అవసరం లేదురా. ఓకే, ఇంకా అవ్వలేదురా. రైట్, 1 2 మోడల్స్
1-2 లో మోడల్స్ ఏముండవరా డైరెక్టరా? 1-2 మోడల్స్ లో ఏముండవు డైరెక్టరా? ఎలాగా ఫస్ట్ ఆర్బిట్ ఇచ్చేస్తాడు, అదే ఫస్ట్ ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్ ఎక్స్ అంటాడు, ఫిఫ్త్ ఆర్బిట్ కనుక్కోమంటాడు అంటే 5x అంతే 1-2 లో డైరెక్ట్, ఇంకేం ఉండవమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత వచ్చేది ఏంటంటే మనకి రేపు మన ఇది స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ గురించి రేపు చెప్తాను. అందులో రేడియల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ అవన్నీ రేపు కూడా టైం ఉందిరా. యాక్చువల్ మనకి సాటర్డే కూడా చెప్పచ్చు లెసన్. సాటర్డేకి రివిజన్ కి ట్రై చేద్దాం. ఓకే రివిజన్ చెప్తాను. ఇవాళ క్వాంటమ్ నెంబర్స్, ఎనర్జీ, ఇంకా అది కూడా చెప్తానమ్మా. ఓకే టైం ఉంది, ఇంకా అరగంట ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. క్వాంటమ్ నెంబర్స్, అలాగే ఇంకోటి ఏంటి మనకి హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఉంది కదమ్మా, అది కూడా కంప్లీట్ చేసుకున్నారా. ఓకే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంట్రా అంటే అమ్మా, హైసెన్బర్గ్ వచ్చేటప్పటికల్లా డైరెక్ట్ రా. ఓకే థియరీ పార్ట్ ఏముండదు, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్, అన్సర్టనిటీ ఇన్ మొమెంటం ఇజ్ ఈక్వల్ టు h/4π అమ్మా, h/4π. వాట్ ఈ మీన్, అలాగే దీన్ని డెల్టా ఎక్స్ m డెల్టా v is equal to h/4π అమ్మా, h/4π. వాట్ ఈస్ meant by డెల్టా ఎక్స్? డెల్టా ఎక్స్ అంటే అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ అమ్మా, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్. వాడు ఇస్తాడు అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వడు. వాడు ఏమి ఇస్తాడంటే ఎగ్జాక్ట్ పొజిషన్ ఇచ్చేస్తాడమ్మా. దే విల్ గివ్ ది ఎగ్జాక్ట్ పొజిషన్. ఎగ్జాక్ట్ పొజిషన్ ఇచ్చినప్పుడు ఎలా సార్ అంటే ఎగ్జాక్ట్ పొజిషన్ ఇంటూ అన్సర్టనిటీ అమ్మా. అన్సర్టనిటీ కూడా అది ఇస్తాడు, ఎగ్జాక్ట్ పొజిషన్ ఇచ్చి అన్సర్టనిటీ ఇస్తాడు. 0.1 ఫర్ ఎగ్జాంపుల్, the exact position is 1 angstrom and its uncertainty is 0.1% అంటాడమ్మా. uncertainty is 0.1 అలా పర్సెంటేజ్ ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ పొజిషన్ ఇచ్చి అండ్ అన్సర్టనిటీ ఇస్తాడమ్మా. అప్పుడు ఏంటి, అన్సర్టనిటీ పొజిషన్ ఇస్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ పొజిషన్ ఇంటూ అన్సర్టనిటీ, దట్ ఈస్ ఈక్వల్ టు 10⁻⁻³ uncertainty in the position is equal to 10⁻⁻³ angstrom. అలాగా, అంతేగాని అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ అని ఇచ్చినప్పుడేరా. ఓకే అలా కాకుండా వాడు ఎగ్జాక్ట్ పొజిషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా అన్సర్టనిటీ అని ఇస్తాడమ్మా పర్సెంటేజ్ లో, లేదా పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ అంటాడమ్మా. పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ అని ఇచ్చిన, అన్సర్టనిటీ ఇచ్చిన మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేస్తే వీ గెట్ ద అన్సర్టనిటీ ఇన్ ద పొజిషన్. అలాగే సేమ్ డెల్టా వి అంటే ఏంటి, అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ అమ్మా. అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ, అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ. ఆవిడ మళ్ళీ సేమ్, ఒకవేళ ఎగ్జాక్ట్ వెలాసిటీ ఇచ్చాడనుకోమా, ఎగ్జాక్ట్ వెలాసిటీ ఇచ్చాడనుకో ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ అమ్మా, ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ వస్తే వచ్చేస్తారు ఆన్సర్. మనం అంటే చేసుకున్నాక అది కనుక్కోవచ్చు. అండ్ మనల్ని అడిగేది ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ గా అంటే థియరిటికల్ గా అడిగితే ఏంటంటే, సార్ ఇఫ్ అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ఈజ్ 0 అంటే ఏంటి, ఎగ్జాక్ట్ పొజిషన్ తెలిస్తే, ఎగ్జాక్ట్ పొజిషన్ తెలిసింది అనుకోమా, ఆటోమేటిక్ గా అన్సర్టనిటీ ఇన్ మొమెంటం విల్ బి ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుందా. ఎందుకంటే ఒకటి 0 అయితే ఇంకోటి ఇన్ఫినిటీ అయితే సేమ్. అంటే ఎన్ని థియరీలో రాసిన అన్సర్టనిటీ పొజిషన్ మొమెంటం 0 అయితే దెన్ ఆటోమేటిక్ గా అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ విల్ బి ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే. ఇది స్మాల్ థియరీ పార్ట్. ఇంకోటి ఏమడుగుతాడంటే అమ్మా, ఇఫ్ అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ఈక్వల్ టు అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ఇస్ ఈక్వల్ టు అన్సర్టనిటీ ఇన్ మొమెంటం. డెల్టా ఎక్స్ డెల్టా పి సేమ్ అయితే దెన్ దే విల్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ డెల్టా వి ఎంత అని అడుగుతాడమ్మా. దే విల్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ డెల్టా వి.
డెల్టా వి ఎంత అని అడుగుతాడు. అలా అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేయాలరా, డెల్టా ఎక్స్ ఇంటూ దీన్ని డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 4π కదమ్మా, హెచ్ బై 4π. బట్ ఈ రెండు ఈక్వల్ అన్నాడు రా, అంటే డెల్టా పి స్క్వేర్ అని రాసేసుకోవచ్చుగా. డెల్టా పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 4π. డెల్టా పి స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ఇంటూ డెల్టా వి స్క్వేర్ కదా, పొజిషన్ మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ, హెచ్ బై 4π. మనకు కావాల్సింది డెల్టా వి. డెల్టా వి అంటే కొట్టేసుకుంటే డైరెక్ట్ గా వచ్చేస్తుందమ్మా, 1/2m రూట్ ఆఫ్ హెచ్ బై పై అమ్మ. ఇది కూడా అడుగుతాడు రా ఒక్కొక్కసారి. ఓకే, ఆడిస్తాడు, అలా కూడా అడుగుతాడు. ఓకే, చూసుకోవచ్చు. అలాగే లేదు సార్, డెల్టా ఎక్స్ అడుగుతాడు, డెల్టా వి అడుగుతాడు. ఇందాక డీ బ్రోలీలో కూడా చెప్పాను కదమ్మా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి అని, హెచ్ బై ఎంవి. ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ బై ఎంఏగా, హెచ్ బై ఎం స్క్వేర్ అయిపోయి వచ్చేసి ఇలాగా. అలాగే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అడుగుతా ఉంటాడమ్మా, అవి కూడా చూసుకోవచ్చురా మనం డిఫరెంట్ గా. డైరెక్ట్ గా సమ్ అడగాలంటే హ్యాపీగా ఇచ్చేస్తాడు. కాదు, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అడిగినప్పుడు డెల్టా ఎక్స్, డెల్టా పి, డెల్టా వి ఎంత, లేదా డెల్టా వి సేమ్ అయితే డెల్టా ఎక్స్ ఎంత, అలా ఒక్కొక్క దానికి ఒకటి ఎక్స్ప్రెషన్స్ అడుగుతా ఉంటాడమ్మా. ఇది ఒక మోడల్ చూసుకోవాలరా. చూడమ్మా ఒకసారి. నెక్స్ట్ ఓకేరా, రైట్. దీనికి సమ్స్ ఉంటాయమ్మా, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మన స్టూడెంట్ వేవ్ ఈక్వేషన్ రేపు చెప్తానమ్మా. దానికి సంబంధించిన రేడియల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ ఉంటాయి. ఓకే, ఇలా కర్వ్స్ వచ్చి, ఇలా పీక్స్ వచ్చి, ఇలా కర్వ్స్, అవన్నీ రేపు డిస్కస్ చేద్దామమ్మా. ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్. ఇందులో ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ వచ్చేటప్పటికల్లా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కదమ్మా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం వచ్చిన ఐడియా ఉందిగా. ఇప్పుడు ఫాస్ఫరస్ అంటే 1s2 2s2 2p6 3s2 3p3, ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఐడియా ఉన్నాయి కదమ్మా. అందుకని దాని గురించి డిస్కస్ చేయట్లా. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఐడియా ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదురా, రైట్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మెయిన్ గా చెప్పేది, ఇట్ టెల్స్ అబౌట్ ది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ అన్న, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్. ఒరే, మనం థియరీ పార్ట్ వేరు, ఆ అప్లికేషన్ వేరు ఉంటుంది. ఇది థియరీ పార్ట్, అప్లికేషన్ తర్వాత చెప్తాను నేను. ఈ క్వాంటమ్ నెంబర్స్ యొక్క అప్లికేషన్ సైజు ఎనర్జీ చెప్పిద్దామా, సైజ్ అండ్ ఎనర్జీ. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఎజిమితాల్ క్వాంటమ్ నెంబర్. ఎజిమితాల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్పిద్దిరా అంటే, ఇట్ టెల్స్ అబౌట్ ది షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ అమ్మా. ఇట్ టెల్స్ అబౌట్ ది షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చెప్తాను నేను. అలాగే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అమ్మా. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ చెప్పేది ఏంట్రా అంటే ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ అమ్మా, ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ చెప్తానమ్మా. వాల్యూస్ అన్ని ఒక్కొక్కటి చెప్తాను రా, ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా స్పిన్ క్వాంటమ్ నెంబర్ చెప్పేది ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ది ఆర్బిటాల్, ఓరియంటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిటాల్. ఇవి థియరీ. మరి సమ్స్ ప్రకారం కానీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో చూస్తాం, జాగ్రత్త. ఫస్ట్ క్వశ్చన్ లో ఎన్ వాల్యూ ఇస్తారా. క్వశ్చన్ లో ఇక్కడి నుంచి ఏమో ఇంపార్టెంట్. క్వశ్చన్ లో ఎన్ వాల్యూస్ ఇచ్చి ఓన్లీ ఎన్ వాల్యూ, ఎల్ వాల్యూ కూడా ఎన్ వాల్యూ ఒక్కటే ఇచ్చి నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అంటాడమ్మా. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ని అంటారు. కన్ఫ్యూజ్ అవుతురా? ఓకే, ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఓకే, జాగ్రత్త. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అడిగినప్పుడు ఫార్ములా ఎన్ అమ్మ. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అంటే ఎన్.
నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ n square, number of orbitals n square, number of electrons is equal to 2n square, only n value ఇచ్చి నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ కానీ ఆర్బిటాల్స్ కానీ ఎలక్ట్రాన్స్ కనుక్కోమంటే సార్ ఏం సార్ సబ్షెల్ అంటే ఏంటి, ఆర్బిటాల్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంట్రా అంటే లెట్స్ గో ఫర్ మనకి థర్డ్ ఆర్బిట్ తీసుకున్నాం అనుకోమా, ఇది న్యూక్లియస్. ఫస్ట్ ఆర్బిట్ లో 1s ఉంటుంది కదా, సెకండ్ ఆర్బిట్ లో 2s 2p, థర్డ్ ఆర్బిట్ లో 3s 3p 3dm. రైట్. సబ్షెల్స్ అంటే 1 2 3, s సబ్షెల్, p సబ్షెల్, d సబ్షెల్. ఆర్బిటాల్ అంటే ఒక్కొక్క బాక్స్ అమ్మ. ఆర్బిటాల్ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆర్బిటాల్ అంటే ఒక బాక్స్ క్వశ్చన్ లో n వాల్యూ l వాల్యూ ఇచ్చాడమ్మా. n వాల్యూ l వాల్యూ రెండు ఇస్తాడు క్వశ్చన్ లో ఇచ్చి నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అడిగాడు అనుకోమ్మా. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఫిక్స్డ్, నీకు ఎంత ఇచ్చాడు సంబంధం లేదు, n వాల్యూ ఎంత ఇచ్చాడు l వాల్యూ ఎంత ఇచ్చాడు సంబంధం లేదు. ఓకే, ఇంకెప్పుడు నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ 1 అమ్మా. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇంక ఎంతో పని లేదు మనకి, n l వాల్యూ ఇస్తే ఎంతో పని లేదు, ఓన్లీ l తో సంబంధం రా. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ is equal to 2l plus 1 అమ్మా. 2l plus 1. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగినప్పుడు 2 into 2l plus 1 అమ్మా. 2 into 2l plus 1. క్వశ్చన్ లో మనకి n వాల్యూ l వాల్యూ m వాల్యూ ఇస్తాడు, 3 ఇచ్చాడు. అప్పుడు ఇంక దీంతో పని లేదు మనకి, దీంతో పని లేదు. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అడగడమ్మా. మన అడిగే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ స్టార్ట్ చేస్తాడు. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 1 ఇంకా ఫిక్స్ అంతే. ఓకే, ఆర్బిటల్ m వాల్యూ ఇచ్చంటే ఆర్బిటల్ ఒకటే. అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగితే 2 అన్న ఫిక్స్ అంతే. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఫిక్స్, ఇంక మార్పు ఉండదురా. అదే విధంగా క్వశ్చన్ లో n l m s 4 ఇచ్చాడమ్మా. 4 ఇచ్చినప్పుడు దీంతో పని లేదురా, దీంతో పని లేదు. మనల్ని అడిగే క్వశ్చన్ ఒకటి అడుగుతాడమ్మా. అందులో ఏంట్రా అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక్కటే అడుగుతాడు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 అమ్మా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2, ఇది ఫిక్స్డ్ రా, ఇది గుర్తుంచుకోవాలమ్మా. రైట్ సార్, ఇదే క్వశ్చన్ లో వాడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ ప్లస్ ఆఫ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ మైనస్ ఆఫ్ అన్నాడు అనుకో, ఈ వచ్చిన వాల్యూ ఏదైతే వచ్చిందో బై 2 చేసుకుంటే సరిపోయిద్దిరా. ఇక్కడ వచ్చిన నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని బై 2 చేసుకుంటే సరిపోయిద్ది. ఆడు ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగితే, అలా కాకుండా ఏం అడగకుండా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగాడు అనుకోరా, అప్పుడు 2n స్క్వేర్ 4l plus 2 2 and 2. ఓకే, ఇది ఫిక్స్డ్. అలా కాకుండా ప్లస్ ఆఫ్ ఇన్ని మైనస్ ఆఫ్ ఇన్ని అడిగినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే వస్తాయో దాన్ని బై 2 చేయటం, ఇక్కడ బై 2, ఇక్కడ బై 2, ఇక్కడ కూడా బై 2 అమ్మా. ఓకే, కానీ క్వశ్చన్ లో n వాల్యూ ఇస్తాడా, క్వశ్చన్ లో n వాల్యూ కానీ n, l వాల్యూస్ కానీ n l m వాల్యూస్ కానీ n l m s ఏది ఇచ్చినా క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆర్బిటాల్, నువ్వు ఏ వాల్యూ ఇచ్చాడు నీకు అనవసరం రా. ఎన్ని వాల్యూ ఎన్ని ఇచ్చాడా, ఎన్ని వాల్యూ ఇచ్చాడా, ఏమి ఇచ్చాడు కాదు. క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆర్బిటాల్, ఈ ఆర్బిటాల్ అని పదం కనపడితే ఇంక నువ్వు ఆలోచించకూడదురా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నిరా అంటే 2 అంతే. ప్లస్ ఆఫ్ ఇన్నిరా అంటే 1, మైనస్ ఆఫ్ ఇన్రా అంటే 1 అంతే. సార్ మీరు ఇందాక n వాల్యూ చెప్పినప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n స్క్వేర్ అని చెప్పారు కదా సార్, అది ఎప్పుడు ఓన్లీ n వాల్యూ ఇచ్చి కనుక్కోమనేది ఏమిటంటే
క్యాలిక్యులేట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాడు అంతే. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్ అనే పదం కనపడింది అంటే నువ్వు ఇంక ఎన్ ఇచ్చాడా ఎల్ ఇచ్చాడా ఎల్ అన్ని ఇచ్చాడు సంబంధం లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు 2 ఫిక్స్డ్, ఇంకా ప్లస్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ 1. ఎందుకంటే ఆర్బిటాల్ అంటే ఒక బాక్స్ గురించి మాట్లాడమన్నాడు అని అర్థం. ఓకే, ఆర్బిటాల్ అనే పదం కనపడకుండా జస్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ని అన్నారంటే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలరా. ఓన్లీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆర్బిటాల్. ఈ టర్మ్ కనపడిందా ఇంక నువ్వే ఆలోచించొద్దు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ప్లస్ ఆఫ్ వచ్చి 1 మైనస్ ఆఫ్ వచ్చి 1, అదే ఒకటే, రెండు ఒకటే వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, n is equal to 5. n is equal to 5. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ని అంటాడమ్మా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ని అంటే ఏంట్రా, 5 5 25 into 5 10 50 అయిపోతాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్నమా 50. అదే n equal to 5 and number of electrons that can accommodate in an orbital. ఇన్ని ఒక ఆర్బిటాల్ లో ఇన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతాయి. ఇంకా 2 అంతే, ఇది ఫిక్స్డ్. ఇక్కడ ఆర్బిటాల్ అని చెప్పలా, జస్ట్ n వాల్యూ ఇచ్చి ఎలక్ట్రాన్స్ ఇన్ని అడిగాడు. సో n వస్తాయి 50. కానీ n వాల్యూ ఇచ్చాడు, కానీ పక్కన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఆర్బిటాల్ అని ఇచ్చాడు. అంటే ఎన్ని వస్తాయమ్మా 2 రా, అది ఫిక్స్డ్ ఇంకా. ఓకే, ఇది ఒక పాయింట్ అమ్మా. నెక్స్ట్ ఇంకోట, ఇది బుక్ లో లేదమ్మా, నోట్స్ లో లేవు. నోట్స్ లో అంటే నేను పంపించిన నోట్స్ లో అయితే ఉన్నాయమ్మా ఇవన్నీ. ఈ నోట్స్ లో ఉన్నాయి కానీ వేరే బుక్ లో ఎక్కడ కనపడవరా. వేరే బుక్ లో కనపడవు. నేను పంపించిన రిటర్న్ నోట్స్ ఉంది కదా, ఆ నోట్స్ లో ఇవన్నీ ఉన్నాయమ్మా. ఓకే, క్వాంటమ్ నెంబర్స్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. మీరు చూసుకుంటే గుర్తుంటాయి, అన్ని గుర్తులు వస్తాయి. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా సెకండ్ కాన్సెప్ట్ వచ్చి వాడు n వాల్యూస్ అడుగుతాడు. ఓకే, ఎప్పుడైనా సరే ఏమో గుర్తుంచుకోండి, n వాల్యూ వచ్చి ఎప్పుడు 1 2 3 0 అవ్వదు. n వాల్యూ ఎప్పుడు 1 2 3 4 గా ఉంటాయా. l వాల్యూ వచ్చేటప్పటికల్లా 0 నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఇట్ ఆల్వేస్ లెస్ దాన్ n-1 వరకు ఉంటాయి. అండ్ m వాల్యూ వచ్చేటప్పటికల్లా -l నుంచి +l వరకు ఉంటాయి. అఫ్ కోర్స్ s అనేది ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ తప్ప ఛాన్స్ లేదురా. ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ వాల్యూస్ గుర్తుండాలి. ఇలా అంటే ఎలాగా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే దీంట్లో చూడండి, n వాల్యూ, l వాల్యూ, m వాల్యూ, s వాల్యూ అని ఇస్తాడు క్వశ్చన్ లో. 3 2 -1 ప్లస్ ఆఫ్ 2 3 +1 మైనస్ ఆఫ్ 2 1 -2 ప్లస్ ఆఫ్ 0 -0 1 2 -1 మైనస్ ఆఫ్ 3 2 1 0. ఇలా ఇచ్చి ఏ సెట్ పాసిబుల్ ఏ సెట్ ఇంపాసిబుల్ అడుగుతా ఉంటాడమ్మా. ఇలా ఇచ్చి ఏ సెట్ పాసిబుల్ ఏ సెట్ ఇంపాసిబుల్ అంటాడు. నువ్వు ఎలా చెక్ చేసుకోవాలి, n వాల్యూ 3, నేనేం చెప్పాను 1 2 3 4 5 6 ఏదైనా ఉండొచ్చు కానీ 0 ఉండకూడదు, నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు, ఫ్రాక్షన్స్ ఉండకూడదు. 3 రైటేగా. 3 వాల్యూ ఉన్నప్పుడు n వాల్యూ 3 అయినప్పుడు l వాల్యూ ఛాన్సెస్ 0 1 2 ఛాన్సెస్ అమ్మా. ఛాన్సెస్ తీసుకోవాలి. ఈ మూడిట్లో ఏదైనా ఛాన్స్ ఉందిరా. సో 2 ఛాన్స్ ఉంది. l వాల్యూ 2 అయితే m వాల్యూ ఎంత -2 -1 0 +1 +2 అమ్మా. సో -1 ఛాన్స్ వచ్చిందిగా, రైట్. s అనేది ఉంటే ప్లస్ ఆఫ్ కానీ మైనస్ ఆఫ్ అంటే ఈ సెట్ పాసిబుల్ అమ్మా. నెక్స్ట్ n వాల్యూ 2 రా. n వాల్యూ 2 అయినప్పుడు
ఎల్ వాల్యూ ఎంత ఉండాలి 0 గాని 1 గాని బట్ ఇక్కడ ఎంత ఉందమ్మా 3 అంటే ద సెట్ ఈజ్ ఇంపాసిబుల్ అలా కనుక్కోవచ్చమ్మా నెక్స్ట్ n వాల్యూ 2 అయినప్పుడు ఎల్ వాల్యూ 0 గాని 1 గాని ఎల్ వాల్యూ 1 సో పాసిబుల్ కానీ ఎల్ వాల్యూ 1 అయితే m వాల్యూ -1 0 +1 ఉండాలి కానీ కింద +2 నాట్ పాసిబుల్ నాట్ పాసిబుల్ n వాల్యూ 0 ఉండకూడదు అలాగే s వాల్యూ 0 ఉండకూడదు ఇది ఒక మోడల్ అడుగుతాడమ్మా పాసిబుల్ ఇంపాసిబుల్ అని అడుగుతాడు చూసుకున్నాం ఒకసారి ఇది ఒక మోడల్ నెక్స్ట్ అమ్మా ఇది ఒకటి అడుగుతాడు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంకోటి ఏమంటాడంటే అమ్మా అరే మనకి తెలుసు కదా ఎల్ వాల్యూ 0 అయితే ఎస్ ఆర్బిటాల్ అని ఎస్ సబ్షెల్ అని 1 అయితే పి సబ్షెల్ 2 అయితే డి ఎల్ వాల్యూస్ తెలుసు కదమ్మా 4 అయితే జి 5 అయితే హెచ్ ఛాన్సెస్ ఉన్న గుర్తున్నాయమ్మా ఎస్పి డిఎఫ్ 1 2 3 0 1 2 3 4 ఇవి ఓకే నెక్స్ట్ వన్ మా యాంగులర్ మొమెంటం అడుగుతాడు యాంగులర్ మొమెంటం అడుగుతాడు యాంగులర్ మొమెంటం కావాలంటే ఫార్ములా nh/2π n వాల్యూ ఇస్తాడమ్మా n వాల్యూ ఇస్తాడు nh/2π అలా కాకుండా ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం అంటాడమ్మా ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం సింబల్ క్యాపిటల్ ఎల్ అమ్మా దానికి అనుకోవాలంటే ఫార్ములా √L × L+1 h/2π అంటారమ్మా h/2π మామూలు యాంగులర్ మొమెంటం కావాలంటే n తెలియాలమ్మా ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం అడిగితే ఎల్ వాల్యూ అడిస్తాడమ్మా దాన్నే మన వాళ్ళు h/2π ని we can also take it as h bar అంటారమ్మా h bar s కి అయితే ఎంత p కి అయితే ఎంత కనుక్కోవచ్చుగా s ఆర్బిటాల్ అంటే s వాల్యూ 0 అదే p ఆర్బిటాల్ అంటే p కి l వాల్యూ 1 అలా చేసుకోవచ్చు నెక్స్ట్ స్పిన్ యాంగులర్ మొమెంటం క్యాపిటల్ S that is equal to √s × s+1 అమ్మా s × s+1 ఓకే వాట్ ఈస్ మెన్ బై s అంటే ఇక్కడ we take it as total spin అమ్మా s అంటే టోటల్ స్పిన్ అంటే ఎలా కనుక్కుంటారా అంటే s is equal to n × అమ్మా మైనస్ హాఫ్ కాదు n × హాఫ్ ఓన్లీ ప్లస్ తీసుకోవాలి వేర్ n is equal to నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అమ్మా వేర్ h/2π మర్చిపోయాను where n is equal to number of unpaired electrons అన్న నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తెలియాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుని చేయాలి ఈ రెండు అయితే వాల్యూస్ బట్టి చెప్పేసేయచ్చు కదమ్మా ఇక్కడ మనకి స్పిన్ యాంగులర్ మొమెంటం కనుక్కోమన్నాడు అంటే ఆ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుని ఎలిమెంట్ అడుగుతారు ఇక్కడ స్పిన్ యాంగులర్ మొమెంటం ఒక ఎలిమెంట్ అడుగుతాడు ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇలా రాసుకోవాలి అలా కాకుండా వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అడ్వాన్స్ దే విల్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ స్పిన్ మల్టిప్లిసిటీ అంటాడమ్మా స్పిన్ మల్టిప్లిసిటీ అడుగుతాడు డైరెక్ట్ ఫార్ములా 2 × సమ్మేషన్ అంటే సిగ్మా ఎస్ ప్లస్ 1 వెరీ 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 ఇంపార్టెంట్ రా అడ్వాన్స్ లో వాట్ ఈస్ ద స్పిన్ మల్టిప్లిసిటీ 2 × సిగ్మా ఎస్ వాట్ ఈస్ మీన్ బై ఎస్ ఎస్ అంటే టోటల్ స్పిన్ చెప్తాను ఎలాగండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం లెట్ us take it as కార్బన్ రా వాట్ ఈస్ ద స్పిన్ మల్టిప్లిసిటీ ఆఫ్ ది కార్బన్ అంటాడు
కార్బన్ యొక్క స్పిన్ మల్టిప్లిసిటీ కావాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి 1s2 2s2 2p 2a గా అంతేనా 1s2 2s2 2p2 రైట్. ఇదిరా ఓకే. ముందు సిగ్మా ఎస్ కనుక్కోవాలమ్మా. సిగ్మా ఎస్ అంటే ఎలా కనుక్కుంటామంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ ప్లస్ ఆఫ్ 1 2 3 4 4 ఇంటూ ప్లస్ ఆఫ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ మైనస్ ఆఫ్ 1 2 సో 2 ఇంటూ మైనస్ ఆఫ్ సమ్మేషన్ సిగ్మా ఎస్ అంటే టోటల్ స్పిన్ అంటే ఇలా కనుక్కోవాలమ్మా రైట్. దాన్ని ఎలా వస్తారా 2ఏనా 2 - 1 1 రైట్. ఇప్పుడు స్పిన్ మల్టిప్లిసిటీ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు స్పిన్ మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. స్పిన్ మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు 3 అంటారమ్మా. స్పిన్ మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు 3. అలా కాకుండా వాట్ ఈస్ ద స్పిన్ మల్టిప్లిసిటీ ఆఫ్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఆఫ్ కార్బన్? ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఆఫ్ కార్బన్ అంటాడమ్మా. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఆఫ్ కార్బన్ అన్నాడు అనుకో, ఈ ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికి ఎక్సైటేషన్ జరగాలమ్మా. ఎక్సైటేషన్ జరిగితే మనకి ఇదిరా. సో ముందు సిగ్మా ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1 2 3 4 5 5/2 ప్లస్ ఒకటే ఉంది 1 ఇంటూ -2 అంటే ఎంత 5/2 అంటే 2.5 2.5 minus 0.5 2. Therefore spin multiplicity is equal to 2 into sigma s2 plus 1 that is equal to 5. So spin multiplicity కనుక్కోమంటాడు. అడ్వాన్స్ అడుగుతాడా వాట్ ఈస్ ద స్పిన్ మల్టిప్లిసిటీ ఆఫ్ ది ఎలిమెంట్ అంటాడు. ఓకే, స్పిన్ యాంగులర్ మొమెంటం గానీ స్పిన్ మల్టిప్లిసిటీ గానీ మనకి ఎలిమెంట్స్ కనుక్కోమంటాడు. మిగతా రెండు మాత్రం డైరెక్ట్ గా ఆర్బిట్ n వాల్యూ l వాల్యూ ఇచ్చేస్తాడు కాబట్టి ఈ రెండు చెప్పచ్చు. కానీ ఎలిమెంట్స్ కనుక్కోమన్నప్పుడు స్పిన్ యాంగులర్ మొమెంటం కనుక్కోమంటాడమ్మా. ఇది అడ్వాన్స్ చాలా ఇంపార్టెంట్ రా. ఈ ఫార్ములా 2 into sigma s plus 1 అమ్మా. 2 into sigma s plus 1 ఓకేరా రైట్. ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ మోడల్ అయిపోయింది టైము. ఒక్క 1 minute అమ్మా, 1 minute. రెండు ఫార్ములాస్ చెప్పేసి ఆపేస్తాను రా. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే అమ్మా నెంబర్ ఆఫ్ నోడ్స్ అవి కనుక్కోమంటాడమ్మా. నెంబర్ ఆఫ్ నోడ్స్ నోడల్ ప్లేన్స్ అని. ఓకే ఓకే, యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ నోడ్స్ అన్నా ఓకే నోడల్ రీజియన్స్ అన్నా స్పెరికల్ నోడ్స్ అన్నా నోడ్స్ స్పెరికల్ నోడ్స్ యాంగులర్ నోడ్స్ వేరు. యాంగులర్ నోడ్స్ ఆర్ నోడల్ ప్లేన్స్ అంటే ఒకటమ్మా. స్పెరికల్ నోడ్స్ అనొచ్చు, నోడల్ రీజియన్స్ అనొచ్చు, నోడల్ పాయింట్స్ అనొచ్చు. ఓకే, ఈ రెండింటికి ఒక పేరు. నోడల్ ప్లేన్స్ కి యాంగులర్ నోడ్స్ ఒకటి, మిగతా ఏ పేరు ఇచ్చినా ఫార్ములా ఒకటేరా. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఫార్ములా n - l - 1 ఇది వచ్చేటప్పటికల్లా l. కానీ క్వశ్చన్ లో టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అడిగాడు అనుకోమా. టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అడిగినప్పుడు ఫార్ములా n - 1 అమ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అడిగితే n - 1, నోడ్స్ అడిగితే n - l - 1, l వాల్యూ ఇవన్నీ మళ్ళీ రేపు డిస్కస్ చేద్దామా కొన్ని. ఓకే, కొన్ని pz ఆర్బిటాల్ కి pz స్క్వేర్ ఆర్బిటాల్ కి నోడల్ ప్లేన్స్ ఉండవు, అవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. టైం అయిపోయింది కదమ్మా. ఓకే రైట్. స్పిన్ మల్టిప్లిసిటీ జస్ట్ వాట్ ఇస్ స్పిన్ మల్టిప్లిసిటీ? స్పిన్ మల్టిప్లిసిటీ ఎక్కువ ఉంటే ద ఆటమ్ ఇస్ సెడ్ టు బి మోర్ స్టేబుల్ అంటారమ్మా. యాజ్ స్పిన్ మల్టిప్లిసిటీ ఆఫ్ ది ఎలిమెంట్ ఇంక్రీజెస్ స్టెబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్ అమ్మా. ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకోవటం ఇవన్నీ నేను రాసిన నోట్స్ లో ఉన్నాయమ్మా. ఒక్క స్పిన్ మల్టిప్లిసిటీ ఒక్కటే మిస్ అయిందిరా. స్పిన్ మల్టిప్లిసిటీ ఒక్కటే మిస్ అయింది. ఓకే రైట్. ఓకేనమ్మా.
నోడల్ కోన్ అంటే అది రేపు చెప్తాను చిన్న, మళ్ళీ ఇప్పుడు టైం అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి కూడా క్లాస్ అయిపోతున్నాయి. ఓకేనమ్మా, రైట్. ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ కార్బన్ అనుకో అమ్మా, అక్కడ ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ అయింది కదా, ఎగ్జైట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ప్లస్ ఆఫ్ 5 కింద ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి, ప్లస్ ఆఫ్ 5 ఇంటూ ప్లస్ ఆఫ్ ప్లస్ కిందకి ఉన్నాయి, ఒకటి ఉంది కిందకి మైనస్ ఆఫ్, సో 1 ఇంటూ అలాగా. ఓకే అమ్మా, రేపు మళ్ళీ డిస్కస్ చేస్తాను రా. ఓకే, బై చిన్న. స్పిన్ ఓన్లీ అంటే అది ఒక్కటి చేయాలరా. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, స్పిన్ మల్టిప్లిసిటీ అంటే 2 సిగ్మా 2s 2 ఇంటూ సిగ్మా ఎస్ ప్లస్ 1 అని తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఒరే కోడ్ ఎందుకు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇంకా అవ్వాలా చిన్న రామ్ చరణ్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇంకా అవ్వాలా, ఎన్ని తర్వాత వస్తాయి, రేపు వస్తాయి రా ఎన్ని. ఓకే రైట్, బై అమ్మా. కోడ్ పెట్టాను రా, ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను చూడండి అమ్మా.